ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి మనకు తెలుసు. చైనా దేశపు గొప్ప చరిత్రను మరియు రిచ్ కల్చర్ను ఇది సూచిస్తుంది. కానీ చైనాలో ఇంకొక గ్రేట్ వాల్ ఉంది. అది ఇటుకలతో రాళ్లతో కట్టింది కాదు, సాఫ్ట్వేర్ కోడ్స్ ఫిల్టర్స్తో నిర్మించిన గోడ. అదే ద గ్రేట్ ఫైర్ వాల్ ఆఫ్ చైనా. దేశం లోపలికి బయటికి ఇంటర్నెట్ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ని కంట్రోల్ చేయడానికి చైనీస్ గవర్నమెంట్ నిర్మించిన కంచుకోట ఇది. దేశంలో ప్రజలు ఏ ఇన్ఫర్మేషన్ చూడాలి, ఏం చూడకూడదు అనేది ఈ గోడ నిర్ణయిస్తుంది. ఈ గోడ ద్వారానే గూగుల్, ఫేస్బుక్, వాట్సాప్ లాంటి యాప్స్ను, ఇంకా కొన్ని ఫారెన్ వెబ్సైట్స్ను దేశంలోనికి రానికుండా చైనా బ్లాక్ చేస్తుంది. అసలు చైనా ఎందుకు ఈ గ్రేట్ ఫైర్ వాల్ను నిర్మించింది? ఆ వెబ్సైట్స్ను చైనా ఎందుకు బ్లాక్ చేస్తుంది? దీని ద్వారా చైనా సాధించింది ఏమిటి? దీనివల్ల ఇంటర్నెట్ మీద చైనీస్ ప్రజల మీద కలిగిన ఇంపాక్ట్ ఏమిటి? ఈ వీడియోలో చూద్దాం. ఇదే ద గ్రేట్ ఫైర్ వాల్ ఆఫ్ చైనా ఎక్స్ప్లెయిన్డ్. 1989లో చైనాలోని బీజింగ్లో ఒక ఘోరమైన సంఘటన జరిగింది. స్టూడెంట్స్, వర్కర్స్, ఇంటలెక్చువల్స్ కలిసి మెరుగైన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కోసం, పొలిటికల్ రీఫార్మ్స్, ఇంకా కరప్షన్ని ఎండ్ చేయాలని బీజింగ్లోని టియానన్మెన్ స్క్వేర్లో ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈ ప్రో డెమోక్రసీ ప్రొటెస్ట్ను ఎలాగైనా అణిచివేయాలని చైనీస్ గవర్నమెంట్ మిలిటరీను రంగంలోకి దింపి వారిపై మిలిటరీ ట్యాంక్స్, లైవ్ అమ్యునేషన్ను ప్రయోగించారు. ఈ మారణకాండలో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఇన్ఫర్మేషన్ని గూగుల్లో టియానన్మెన్ స్క్వేర్ మ్యాసకర్ అని సెర్చ్ చేస్తే ఈ రకంగా ఫోటోలు, ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. కానీ చైనాలో గూగుల్కు ఆల్టర్నేటివ్గా వాడే సెర్చ్ ఇంజిన్ అయిన బైడూలో మాత్రం ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ కనపడదు. కొన్ని ర్యాండమ్ అన్రిలేటెడ్ ఫొటోస్ కనిపిస్తాయి. ఈ ఇన్ఫర్మేషన్ను ప్రజలకు కనిపించకుండా చేసేది గ్రేట్ ఫైర్ వాల్ ఆఫ్ చైనా. అసలు ఇదే ఎలా పనిచేస్తుంది? జనరల్గా మనం ఇంటర్నెట్లో ఏదైనా సెర్చ్ చేస్తే ఆ రిక్వెస్ట్ సర్వర్కు వెళ్ళి అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ మనకు తిరిగి వస్తుంది. మనకు కావాల్సిన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. కానీ చైనాలో ఎలా ఉంటుందంటే సర్వర్కి మన కంప్యూటర్కి మధ్యలో ఆ ఫైర్ వాల్ ఉంటుంది. ఆ గోడ ఒక ఫిల్టర్లా పనిచేస్తూ వచ్చి వెళ్ళే ఇన్ఫర్మేషన్ని ఫిల్టర్ చేస్తుంది. గవర్నమెంట్ వద్దనుకునే వెబ్సైట్లను బ్లాక్ చేస్తుంది. బ్లాక్ చేయడానికి ఐపీ బ్లాకింగ్, డిఎన్ఎస్ పాయిజనింగ్, యూఆర్ఎల్ ఫిల్టరింగ్ లాంటి కొన్ని బ్లాకింగ్ మెథడ్స్ను యూజ్ చేస్తారు. అంతేకాకుండా కొన్ని లక్షల మంది మనుషులని చైనీస్ గవర్నమెంట్ రోజు ఇంటర్నెట్ను పర్యవేక్షిస్తూ కంటెంట్ను బ్లాక్ చేయడానికి రిక్రూట్ చేసుకుంది. కంపెనీస్ కూడా సెల్ఫ్ సెన్సర్షిప్ను పాటిస్తాయి. ముందు కంపెనీ నుంచి వచ్చేటప్పుడే కంటెంట్ సెన్సార్ అయ్యి ప్రజల వద్దకు వస్తుంది. ఈ గ్రేట్ ఫైర్ వాల్ యొక్క కథ 1990స్లో స్టార్ట్ అయింది. ఈ దశాబ్దంలోనే చైనాకు ఇంటర్నెట్ వచ్చింది. అంతకుముందు చైనా తీసుకున్న ఎకనామిక్ రిఫార్మ్స్ నిర్ణయం వల్ల చైనా అప్పుడప్పుడే ప్రపంచానికి ఓపెన్ అప్ అవుతూ సోషలిస్ట్ మార్కెట్ ఎకానమీ వైపు అడుగులు వేస్తోంది. ఈ టైంలో ఇంటర్నెట్ అనేది ఆర్థిక అభివృద్ధికి, మోడర్నైజేషన్కు ఒక సాధనగా ఉపయోగపడుతుందని దేశంలో అందరూ భావించారు. కమ్యూనికేషన్, కామర్స్ లాంటి రంగాల్లో ఇంటర్నెట్ క్రియేట్ చేసే పాసిబిలిటీస్ గురించి ఆ రోజుల్లో ఎంతో ఎక్సైట్మెంట్ ఉండేది. కానీ ఇంటర్నెట్ పాపులారిటీ పెరిగే కొద్దీ చైనీస్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్కి ఇంటర్నెట్ ప్రభావం వల్ల ప్రజలపై పట్టు కోల్పోతామేమోనన్న ఆందోళనలు మొదలయ్యాయి. ఇంటర్నెట్ అనేది రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిదని చైనీస్ గవర్నమెంట్ ముందుగానే అంచనా వేసింది. ఒకవైపు ఎన్నో బెనిఫిట్స్ను అందిస్తూనే అధికారంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ దేశంపై గ్రిప్ కోల్పోయే అవకాశం ఉందని వాళ్ళు భావించారు. దీనివల్ల చైనాలో ఉన్న చైనీస్ డెమోక్రటిక్ పార్టీ ఎదిగిపోయే అవకాశం ఉందని వాళ్లకు భయం పట్టుకుంది. ఆ భయంతోనే 1998లో ఇమ్మీడియట్గా చైనీస్ డెమోక్రటిక్ పార్టీను బ్యాన్ చేశారు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసి జైళ్లకు పంపించారు. అదే సంవత్సరంలో ఈ గ్రేట్ ఫైర్ వాల్ ఆఫ్ చైనా ప్రాజెక్ట్ను చైనీస్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. చైనాలో డెంగ్ షాపింగ్ అనే పొలిటికల్ లీడర్ ఇలా అన్నాడు: మనం గాలి కోసం కిటికీలు తెరుస్తాం. అలా తెరిచినప్పుడు గాలితో పాటు దోమలు, ఈగలు కూడా లోపలికి వస్తాయి. ఈ ఐడియాలజీతోనే గ్రేట్ ఫైర్ వాల్ను బిల్డ్ చేయడం మొదలుపెట్టారు. ఈ ప్రాజెక్ట్లో భాగంగా చైనా గోల్డెన్ షీల్డ్ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేసింది. ఇంటర్నెట్లోని ఫైర్ వాల్, చైనాలోని ద గ్రేట్ వాల్ను కంబైన్ చేస్తూ గ్రేట్ ఫైర్ వాల్ ఆఫ్ చైనా అని వెస్టర్న్ మీడియా మొదట ఆర్టికల్స్ రాసింది. ఈ ప్రాజెక్టును నిర్మించడానికి అమెరికన్ కంపెనీస్ అయిన సిస్కో, ఇంకా మరికొన్ని కంపెనీస్ సహాయాన్ని చైనా తీసుకుంది. ప్రాజెక్ట్ ఫస్ట్ ఫేజ్ 2006లో కంప్లీట్ అయింది. సెకండ్ ఫేజ్ 2008లో కంప్లీట్ అయింది. 2023 నాటికి మొత్తం ప్రపంచంలో ఇంటర్నెట్ని ఎక్కువగా యూజ్ చేసేది చైనాలోనే. మొత్తం 1.05 బిలియన్ అంటే 100 కోట్ల మందికి పైనే చైనాలో ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు. కానీ ఇంటర్నెట్ ఇంకా ప్రెస్ ఫ్రీడంలో చైనా లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్లో ఉంది. ప్రెస్ ఫ్రీడమ్ తక్కువగా ఉన్న దేశాల్లో నార్త్ కొరియా తర్వాతి స్థానంలో చైనా ఉంది. అయితే చైనాలో అసలు రిస్ట్రిక్టెడ్ కంటెంట్ను యాక్సెస్ చేసే మార్గమే లేదా అంటే ఉంది. దానికి చైనీస్ ప్రజలు యూజ్ చేసేది VPN. VPN అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. VPN అనేది ఇంటర్నెట్ కనెక్షన్ను ఎన్క్రిప్ట్ చేస్తూ వేరే దేశంలోని సర్వర్కు ఇంటర్నెట్ను కనెక్ట్ చేస్తుంది.
ఈ విధంగా గ్రేట్ ఫైర్వాల్ను దాటి ప్రజలు రిస్ట్రిక్టెడ్ వెబ్సైట్స్ను సర్వీసెస్ను యాక్సెస్ చేస్తున్నారు. చైనాలో VPNలు వాడటం కొంచెం రిస్కీ. ఈ గ్రేట్ ఫైర్వాల్ VPNలను కూడా బ్లాక్ చేయడం మొదలుపెట్టింది. కొన్ని వందల VPNలను బ్లాక్ చేసినప్పటికీ ఇంకా VPNలు పుట్టుకొస్తూనే ఉంటాయి. వేరే వాళ్ళతో చేసిన చాటింగ్ను కూడా చైనీస్ గవర్నమెంట్ ఎప్పుడూ మానిటర్ చేస్తూనే ఉంటుంది. గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏమైనా చాటింగ్లో టైప్ చేసినా కూడా వాళ్ళకు తెలిసిపోతుంది. అలా చాట్ చేసిన వాళ్ళని అరెస్ట్ కూడా చేసి జైలుకు పంపిస్తారు. చాలా వర్డ్స్ని మనం చాటింగ్లో యూజ్ చేయలేం. ఉదాహరణకు హ్యూమన్ రైట్స్ అన్న పదం కానీ, టియానన్మెన్ స్క్వేర్ మ్యాసకర్ జరిగిన రోజు June 4 అని కానీ టైప్ చేస్తే వెంటనే ఆ పదాలు బ్లాక్ అయిపోతాయి. అందుకే చైనీస్ ప్రజలు రిస్ట్రిక్టెడ్ పదాలకు కోడ్ వర్డ్స్ యూజ్ చేస్తారు. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ గురించి మాట్లాడేటప్పుడు TG అని టైప్ చేస్తారు. T అంటే సుత్తి, G అంటే కొడవలి. ఆ పార్టీ ఫ్లాగ్లోని 2 వస్తువులను T అండ్ G ఆకారంలో ఉంటాయి కాబట్టి ఈ కోడ్ వర్డ్ను వాళ్ళు యూజ్ చేస్తారు. VPN గురించి మాట్లాడుకోవాలంటే నిచ్చెన అని అర్థం వచ్చే చైనీస్ పదం లేదా వియత్నామీస్ ఫో నూడిల్స్ అనే పదాన్ని యూజ్ చేస్తారు. June 4కి బదులు May 35 అనే డేట్ని యూజ్ చేస్తారు. నారో నెక్ బాటిల్ అనేది చైనీస్ లాంగ్వేజ్లో సాయ్ జింగ్పింగ్ అని అర్థం వస్తుంది. ఇది చైనా అధ్యక్షుడు షీ జింగ్పింగ్ పేరుకు దగ్గరగా ఉంటుంది. ఆయన గురించి ఏదైనా మాట్లాడుకోవాలంటే ఈ పదాన్ని యూజ్ చేస్తారు. షీ జింగ్పింగ్, బరాక్ ఒబామా ఇద్దరు కలిసినప్పుడు షీ జింగ్పింగ్ విన్నీ ద పూతో పోలి ఉన్నాడంటూ ఇంటర్నెట్లో మీమ్స్ వచ్చాయి. దాంతో చైనాలో చాలా నెలల పాటు విన్నీ ద పూను బ్యాన్ చేశారు. గ్రేట్ ఫైర్వాల్ ఆఫ్ చైనా యొక్క మెయిన్ గోల్స్ ఏంటి? కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఈ ఫైర్వాల్ ద్వారా చైనా దేశం లోపలికి బయటికి వెళ్ళే ఇన్ఫర్మేషన్ని కంట్రోల్ చేయాలనుకుంటుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగినప్పుడు మనం అందులో ఒకరు చెప్పేది వింటే వాళ్ళే కరెక్ట్ అనిపిస్తుంది. ఇంకొకళ్ళు చెప్పేదాకా వాళ్ళ వైపు ఉన్న స్టోరీ మనకు అర్థం కాదు. తప్పులు బేరీజు వేయడానికి ఇద్దరి దృష్టికోణంలో నుంచి ఏం జరిగిందనేది మనం తెలుసుకోవాలి. కానీ చైనా ఇక్కడ ఆ ఇంకొక దృష్టికోణాన్ని ప్రజలకు తెలియకుండా చేసే ప్రయత్నం చేస్తుంది. BBC, న్యూయార్క్ టైమ్స్ లాంటి ఫారెన్ న్యూస్ మీడియాను, వెబ్సైట్స్ను బ్యాన్ చేయడం ద్వారా ఇతర దేశాల్లోని భావజాలాల్ని, దృష్టికోణాన్ని ప్రజల వద్దకు చేరనివ్వకుండా చేస్తోంది. వెస్టర్న్ కంట్రీస్ యొక్క ఐడియాలజీస్, ఆ దేశాల్లోని మెరుగైన ఫ్రీ స్పీచ్, డెమోక్రసీ లాంటి వాటిని చూసి జనాలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదని ఫేస్బుక్, ట్విట్టర్, వికీపీడియా లాంటి వాటిని బ్యాన్ చేశారు. తైవాన్, టిబెట్, టియానన్మెన్ స్క్వేర్ మ్యాసకర్ల లాంటి సెన్సిటివ్ టాపిక్స్ను సెన్సార్ చేస్తూ చైనీస్ గవర్నమెంట్ ప్రజల మీద కంట్రోల్ను సాధించింది. అలా చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ చైనాలో తిరుగులేని శక్తిగా మారి తన అధికారాన్ని కాపాడుకుంటూ వస్తుంది. సెన్సార్ అన్వాంటెడ్ కంటెంట్. అధికారాన్ని నిలుపుకోవడానికి ఈ ప్రాజెక్టును చైనా నిర్మించిందని ఇతర దేశాల వాళ్ళు అంటుంటే, చైనా మాత్రం ఇంటర్నెట్లోని హానికరమైన కంటెంట్ నుంచి ప్రజలను రక్షించడానికి ఈ గ్రేట్ ఫైర్వాల్ను నిర్మించామని చెప్తుంది. ఇంటర్నెట్లోని గ్యాంబ్లింగ్, వైలెన్స్, రేసిజం, అన్నెసెసరీ ట్రోలింగ్ లాంటివి ప్రజలకు హాని చేయకుండా గ్రేట్ ఫైర్వాల్ పనిచేస్తుందని చైనా చెప్తుంది. 18+ వెబ్సైట్స్ను కూడా చైనాలో బ్యాన్ చేశారు. ఇంటర్నెట్లో రూమర్స్ వ్యాప్తి చెందకుండా కూడా ఈ ఫైర్వాల్ను ఉపయోగిస్తారు. అంతేకాకుండా టెర్రరిజం, ఎక్స్ట్రీమిజం లాంటి వాటి నుంచి దేశాన్ని కాపాడడానికి కూడా అలాంటి వాటిని ప్రమోట్ చేసే వెబ్సైట్స్ను, కంటెంట్ను ఇది బ్లాక్ చేస్తుంది. హ్యాకర్స్ నుంచి కూడా ఈ ఫైర్వాల్ ప్రొటెక్షన్ ఇస్తుంది. ప్రమోషన్ ఆఫ్ డొమెస్టిక్ ఇంటర్నెట్ ఇండస్ట్రీ. గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి ఫారెన్ వెబ్సైట్స్ ఇంకా సర్వీసెస్ను బ్లాక్ చేయడం ద్వారా చైనాలో లోకల్గా ఉండే ఇంటర్నెట్ కంపెనీస్కు చాలా హెల్ప్ అయింది. చైనా ఈ గ్రేట్ ఫైర్వాల్ ద్వారా ఫారెన్ యాప్స్ నుంచి కాంపిటీషనే లేని మార్కెట్ను సృష్టించగలిగింది. దీనివల్ల జాబ్స్ పెరిగి ఎకానమీకి చాలా బెనిఫిట్ అయింది. చైనాలో ప్రతి ఫారెన్ యాప్కి తమ సొంత వర్జన్ ఉంటుంది. లైక్ వాట్సాప్కి వీచాట్. వీచాట్ ఇప్పుడు చైనాలో మోస్ట్ పాపులర్ యాప్. వీచాట్ అనేది కేవలం మెసేజింగ్ యాప్ మాత్రమే కాదు, ఇట్స్ అన్ ఎవ్రీథింగ్ యాప్. ఇందులో మెసేజింగ్ చేయొచ్చు, షాపింగ్ చేయొచ్చు, మనీ సెండ్ చేయొచ్చు, బిల్స్ పే చేయొచ్చు, ఫుడ్ ఆర్డరింగ్ ఇంకా రైడ్ బుకింగ్ కూడా చేయొచ్చు. ఈ ఒక్క యాప్లోనే అన్ని పనులు దాదాపుగా అయిపోతాయి. చైనాలోని ఇంకొక మోస్ట్ పాపులర్ యాప్ వీబో. ఇది ట్విట్టర్కి ఆల్టర్నేటివ్ వర్షన్. 65 కోట్ల కంటే ఎక్కువ మంది చైనీస్ ప్రజలు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను యూజ్ చేస్తారు. మనకి గూగుల్ ఉన్నట్టే చైనాలో ఉన్న అతిపెద్ద సెర్చ్ ఇంజన్ బైడు. యూట్యూబ్కి బదులు చైనాలో యూకు, టెన్సెంట్ వీడియో అనే యాప్లను యూజ్ చేస్తారు. చైనాలో బ్యాన్ అవ్వకుండా ఉన్న ఫారెన్ వెబ్ సర్వీసెస్ ఏమైనా ఉన్నాయా అంటే కొన్ని ఉన్నాయి. లింక్డ్ఇన్, మైక్రోసాఫ్ట్ సర్వీసెస్, యాపిల్ యాప్ స్టోర్, స్పాటిఫై ఎక్సెట్రా. అమెజాన్ని కూడా చైనాలో బ్యాన్ చేయలేదు. కానీ లోకల్గా ఉండే ఆలీబాబా, JD.com లాంటి ఈకామర్స్ వెబ్సైట్స్ నుంచి చాలా పెద్ద కాంపిటీషన్ ఎదుర్కొంటుంది అమెజాన్. నెట్ఫ్లిక్స్ని కూడా చైనాలో బ్యాన్ చేయనప్పటికీ చైనాలో నెట్ఫ్లిక్స్ ఏ సర్వీసెస్ను అందించడం లేదు. కానీ చైనాలో చాలామంది ప్రజలు
విపిఎన్ ద్వారా నెట్ఫ్లిక్స్ను వాచ్ చేస్తారు. మొత్తానికి ఈ గ్రేట్ ఫైర్ వాల్ వల్ల కొన్ని లాభాలున్నాయి, కొన్ని నష్టాలున్నాయి. పాజిటివ్స్ విషయానికి వస్తే అవుట్సైడ్ థ్రెట్స్ నుంచి, హార్మ్ఫుల్ ట్రోలింగ్ లాంటి వాటి నుంచి జనాల్ని ప్రొటెక్ట్ చేయడంతో పాటు కొత్త జాబ్స్ క్రియేట్ అయ్యి కంట్రీ ఎకానమీ డెవలప్ అయింది. కానీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, యాక్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ను అక్కడి ప్రజలు కోల్పోయారు. గవర్నమెంట్ ఏది చెప్తే అదే నమ్మాల్సిన పరిస్థితి. ఒకవేళ ఇటువంటి గ్రేట్ ఫైర్ వాల్ అనేది మన దేశంలో కూడా వస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. మీరు దానికి ఒప్పుకుంటారా లేకపోతే వ్యతిరేకిస్తారా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.